హలో అండి. నేను డాక్టర్ విజయలక్ష్మి ఫ్రమ్ విజయ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. సో, చాలా మంది ఏందంటే మన పళ్ళు కదులుతున్నాయి, పళ్ళ మధ్యలో సందులొచ్చాయి, అవి గట్టి పడతాయా అని అడుగుతారు. సో, మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది పళ్ళు ఎందుకు కదులుతున్నాయి, పళ్ళ మధ్య సందులు ఎందుకొచ్చాయి అని చెప్పేసి. జనరల్‌గా మనకు నోట్లో ఈ గార పట్టడం అని చెప్తాము, ఆర్ మైలాజమా అయింది అని చెప్తాము, ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాస్ లైక్ టార్టర్ అండ్ క్యాక్లస్ అని చెప్తాం. ఎప్పుడైతే మనకి ఇలా ఫార్మేషన్ అయిందో, లైక్ ఇలా థిక్‌నెస్ ఉన్నప్పుడు మన గమ్స్ అనేది కింద జారుతుంది బేసికల్లీ. సో, గమ్స్ కిందకెళ్ళినప్పుడు ఇదే బోన్ అనమాట. వన్ బోన్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఆ బోన్ అనేది అంటే ఎముక అనేది అరగడం అనేది మొదలవుతది. సో, మనకు పళ్ళనేది ఎముక లోపల ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎముక అరగడం అనేది మొదలవుతుందో పళ్ళ మధ్యలో పళ్ళు కదలడం స్టార్ట్ అయిపోయి పళ్ళ మధ్యలో సందులనేది ఏర్పడుతుంది. సో, ఇది ఫస్ట్ సింప్టమ్ ఎలా గుర్తుపట్టొచ్చు మనము అంటే, జనరల్‌గా మనము బ్రష్ చేసినప్పుడు గానీ, లేకపోతే ఏదైనా గట్టిగా కొక్కినప్పుడు గానీ బ్లడ్ అనేది వస్తది చిగుళ్ళ నుంచి. ఎందుకంటే చిగుళ్ళ వాపు వల్ల బ్లడ్ వస్తుంది. సో, ఆ టైంలో గనక మీరు డెంటిస్ట్‌ని కన్సల్ట్ అయినట్టయితే గనక, సో, జస్ట్ సింపుల్ క్లీనింగ్ వల్ల ఆర్ ఎల్స్ రూట్ ప్లానింగ్ అని గానీ, డీప్ క్లీనింగ్ చేయడం వల్ల గూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇలా బ్లడ్ వస్తుంది అని చెప్పేసి బ్రష్ చేయడం అనేది తగ్గిస్తూ పోతారు. సో, ఆ తగ్గడం వల్ల ఇంకా ఈ అక్యుములేషన్ అనేది ఎక్కువ ఫార్మ్ అవుతూ పోతది. సో, అప్పుడు నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడము జరుగుతుంది. లైక్ హాలిటోసిస్ అని చెప్తాము. సో, అలా వచ్చినప్పుడు ఏందంటే అప్పుడు గూడా రారు. లైక్ ఏమైనా లవంగాన్ని పెట్టుకోవడము గానీ, లేకపోతే ఇలాచీ పెట్టుకోవడం గానీ, సో, అది వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందని తెలుసు గానీ, బట్ దే నెవర్ విజిట్ డెంటిస్ట్. సో, అలాంటప్పుడు బోన్ అనేది ఇంకా అరిగినప్పుడు పళ్ళ మధ్యలో సందులు ఏర్పడిపోయి పళ్ళు కదిలేదాకా వస్తుంది. సో, ఆ స్టేజ్‌లో వచ్చినప్పుడు గనక అయితే పళ్ళు తీయాలి అని చెప్తాము. సో, ఇవన్నీ గాకుండా సర్టెన్ స్టేజ్‌లో గనక అంటే మోర్ దెన్ 60% గనక బోన్ లాస్ ఉంది అన్నప్పుడు కొంచెం కష్టం అనమాట. సో, కొన్నిసార్లు బోన్ గ్రాఫ్టింగ్ అని గూడా చేయడం జరుగుతుంది. లైక్ పళ్ళు ఊగకుండా కాపాడడానికి. స్ప్లింటింగ్ అని గూడా చేస్తాం యాక్చువల్‌గా. అండ్ చాలా మందికేందంటే పళ్ళు తీస్తే కళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతదా అని అడుగుతారు. కంటికి, పంటికి ఎటువంటి సంబంధం లేదు. బికాజ్ కంటికొచ్చేసి ద నర్వ్ విచ్ సప్లైస్ ఈస్ ఆప్టిక్ నర్వ్. ఇక్కడొచ్చేసి మాక్సిలరీ అండ్ మాండిబులర్ నర్వ్. సో, ఎక్కడ గూడా ఆప్టిక్ నర్వ్‌కి మన టీత్‌కి సంబంధం లేదు. సో, అది చాలా మందికి ఐ మీన్ మిత్ అన్నమాట యాక్చువల్‌గా. అపోహ ఉంది. సో, అక్కడ ఎక్కడ కూడా జరగదు అట్లా. సో, అలా అనుకుంటే నోస్ సర్జరీస్ చాలా మంది చేసుకుంటారు. సో, కంటికి నోస్ అనేది చాలా దగ్గరలో ఉంటది మరి ఆ లెక్కన. సో, కాబట్టి అలాంటిది ఏమీ ఇది లేకుండా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ట్రీట్‌మెంట్ చేసుకుంటే పెద్దగా గాకుండా చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటే యూ కెన్ సేవ్ ఆల్ యువర్ టీత్ యాక్చువల్లీ.